ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవము ఇండిపెండెన్స్ డే కార్యక్రమం సందర్భంగా ఎందరెందరో మహానుభావులు వారి ప్రాణాలను అర్పించి ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడినటువంటి వాళ్లకు వారి ఆత్మకు మంచి స్వేచ్ఛనివ్వాలని వాళ్ళు బ్రతుకున్నట్లుగానే మనం చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు మన యునైటెడ్ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నంద్యాల జిల్లా వారిచే ఇండిపెండెన్స్ డే కార్యక్రమం 15/8/2026 మా యొక్క కాలేజీలో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తున్నాం. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జై జైలు. ఆసేతుల హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జై జైలు. భారత మాతకు జై జైలు, మంగళ భూమికి జై జైలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, ఆయుర్వేదములు పుట్టిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జై జైలు, మంగళ భూమికి జై జైలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలగిన వీరుల వీరమాదు బిడ్డలై మురసిన భూమి. భారత మాతకు జై జైలు, మంగళ భూమికి జై జైలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు. మనది భారతదేశం. భారతి అనగా సరస్వతి, సరస్వతి అనగా నది, నది అనగా కులము మతము భేదము, వారు వీరు నేను లింగ మత భేదము లేకుండా అందరము ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి మన పెద్దలందరూ కూడా పోరాడినందుకే ఈరోజు మనం ఇంత స్వచ్ఛందంగా ఇంత విలువలతో కూడుకున్నటువంటి మంచి సమాజంలో మెదుగుతున్నామంటే ఆనాడు చేసిన మహానుభావుల యొక్క చరిత్ర. ఆనాడు గాంధీ మహాత్ముడు అయితేమి, నెహ్రూ గారు అయితేమి, ఇందిరాగాంధీ అయితేమి, ఝాన్సీ లక్ష్మీబాయి అయితేమి, అల్లూరి సీతారామరాజు అయితేమి, వీరపాండ గట్కర్ అయితే చాలామంది ఎంతోమంది మహానుభావుల యొక్క చరిత్రనే ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం బాగా జరిగి మన పిల్లలు కూడా ఏదైనా కానీ కష్టాలు నిష్ఠూరాలు దేశంలో ఏదైనా జరుగుతున్నాయంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు పౌరులు రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి. నైజాం నవాబుల కాలంలో మన భారతదేశాన్ని తీసుకుపోయి బ్రిటిష్ వాళ్ళ చేతులు పెట్టి 228 సంవత్సరాలు మన వాళ్ళంతా బాధపడి కష్టపడి కన్నీళ్ళై ముద్దలై అట్టలై రొట్టెలై రోడ్డు పైన దొల్లాడుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆడ మనుషుల మీద మొబైల్ను ఎక్కుని ఆ బ్రిటిష్ వాళ్ళు ఎక్కి వాళ్ళకు ఒక గుర్రంలాగా వాళ్ళని కష్టం చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళంతా ఒకటే ఏకమై మనం వీళ్ళకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజుల్లో సెలవు లేకపోవడం సెలవు అడిగితే ఆ సెలవు ఆదివారంగా ప్రకటిస్తే ఆ ఆదివారం అన్నిటికీ ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఎంత దుర్మార్గులు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ లేనటువంటి దుర్మార్గం వాళ్ళ దగ్గరే ఉందని వాళ్ళు చివరకు మన రాయలసీమ కూడా దత్తతాన్ని పెట్టిపోతే మచిలీపట్నం చిలుకూరి నారాయణరావు గారు ఆ రోజుల్లో ఆయన నన్నపట్నం జిల్లా లెక్చరర్కి అయితే ఇది మంచి పద్ధతి కాదు, ఇది రాయలసీమ, ఈ రాయలసీమలో కేసీనాలు కట్టుకుని వజ్రాలు వైడూర్యాలు మనలు మాణిక్యాలు అనేకమైనటువంటి తరలించుకుపోయి మా యొక్క భారతదేశంలో వాళ్ళందరినీ ఎంతో
మీరు వారిని స్వర్గీయులుగా చేసి వారి సమాధులపై నడిచినటువంటి నికృష్టులు బ్రిటిష్ వాళ్ళు, అటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని చెప్పుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. వారు ఎంత నీచాతి నీచులంటే ధర్మ మార్గం లేని నీచాచులు. అటువంటి నీచాచులతో మనకు దేవుడు విడిపించినందుకు మనం ఈరోజు బాగున్నాము. కాబట్టి ఆ 33 కోట్ల దేవత అయితే అల్ల అయితే యేసుప్రభు అయితే మన దేవతలు ఎప్పుడు కొట్లాడరు. మనకు ఈర్ష, రాగం, దేశ, అసూయలని మనం ఇబ్బంది పడుతున్నాం తప్ప ఈ దేశంలో ఎటువంటి లేదని అందరూ స్వచ్ఛంగా బతకాలని తెలియజేస్తూ స్వార్థం విడండి, దేశం కోసం పోరాడతామని ఎప్పుడైతే మనం చెయ్యెత్తి చాటుతామో ఆ రోజే చెయ్యెత్తి జైకొట్టు తెలుగుగూడ ఈ భరత భూమిలో భారత భూమి, పుణ్య భూమి, వేద భూమి, రక్త భూమి ఇచ్చే పచ్చని పైరుతో పంటలతో కలిగినటువంటి అని మాటల బిడ్డలుగా పుట్టి రాయలసీమ ముద్దుల బిడ్డలు కాబట్టి ఈ భారతదేశంలో మన వాళ్ళు చేసిన పెద్దల యొక్క కార్యక్రమాలను కాపాడేందుకు ఈరోజు నాకు స్వచ్ఛంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.